రవితేజకు సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. రవితేజ కూడా ఫలితాల గురించి అంతగా పట్టించుకోడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నెక్స్ట్ డే నుంచే కొత్త మూవీ షూటింగ్లోకి అడుగు పెడుతూ ఉంటాడు. అలాంటి రవితేజకు షూటింగ్లో గాయాలయ్యాయి. 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారట. తన 75వ సినిమాకు సంబంధించిన షూట్లో ఈ గాయమైందని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ చేతికి గాయాలయ్యాయి. ఆయన తన 75వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ తరుణంలో సెట్స్ మీద జరిగిన ప్రమాదంతో ఈ గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయాలైన వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స చేసిన వైద్యులు ఆయన్ను 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. రవితేజకు గాయాలన్న వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందారు. అయితే నిన్న షూటింగ్లో గాయమైందట. ఆ చిన్న గాయమే కదా అని షూటింగ్కి కంటిన్యూ చేశారట. అదే ఇప్పుడు సర్జరీ వరకు తీసుకెళ్లిందట. అలా షూటింగ్ చేయడంతో కుడి చేతికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందట. ఆయన ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని, విశ్రాంతి తీసుకుంటున్నారని తెలియటంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాతో గత వారమే ఆడియన్స్ ముందుకు వచ్చాడు రవితేజ. మిస్టర్ బచ్చన్ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది, మూవీ మీద ఎలాంటి ట్రోల్స్ వచ్చాయి, చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఎన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిస్టర్ బచ్చన్ను కాపాడేందుకు రవితేజ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ మూవీని మాత్రం ఆడియన్సే కాదు, ఫ్యాన్స్ కూడా భరించలేకపోయారు. దీంతో మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. వీక్ డేస్లో సినిమా మరింత వీక్ అయిపోయింది. మిస్టర్ బచ్చన్కు డబుల్ స్మార్ట్లకు మినిమం కలెక్షన్లు కూడా రావటం లేదట. అందుకే చాలా చోట్ల కమిటీ కుర్రోళ్లు సినిమాలకు రీప్లేస్ చేశారు. అలా మిస్టర్ బచ్చన్ ఫలితం తేడా కొట్టినా రవితేజ మాత్రం తన సినిమాలతో బిజీగానే ఉంటున్నాడు. రవితేజ చిత్రాలు వరుసగా థియేటర్ల వద్ద కమర్షియల్గా బోల్తా పడుతూనే వస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ, కిలాడి, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ అంటూ ఇలా ఏ సినిమా కూడా కమర్షియల్గా విజయం సాధించలేకపోయాయి.